రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 చనిపోయారు. చివ్వెల మండలం బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో దంపతులు సహా 8 ఏళ్ల కుమార్తె అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా వ్యక్తుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మృతులను గడ్డం రవీందర్, రేణుక, రీతికగా గుర్తించారు. వారి గుర్తింపు కార్డుల ఆధారంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం వాసులుగా తెలిసింది. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నా బస్సు డ్రైవర్ లేదా కారు డ్రైవర్ తప్పిదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి పెద్ద చెరువు వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సీతంపేటకు చెందిన దుర్గం పవన్, మహేష్లుగా గుర్తించారు. హసన్పర్తి నుంచి సీతంపేటకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ వద్ద బైకు, లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండలో వేర్వేరు ప్రమాదాల్లో 3 మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని తల్లి, కుమారుడు బైకు, లారీ ఢీకొన్న ఘటనలో మరొకరు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 18 వద్ద అదుపు తప్పి కారును మరో కారు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ విగతజీవిగా మారాడు. మరో 2 గాయపడ్డారు.